హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 19th మార్చ్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగే అవకాశం ఉందో తెలుసుకునే ముందుగా నేను ఈ రోజున మనం ఏదైతే ఈ ఈ ఆప్షన్స్ మేడ్ ఈజీ అన్న కాన్సెప్ట్లో స్కాల్పింగ్ ఎలా చేయాలన్న దాంట్లో మార్కెట్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేసి ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో మనం ఏం చేసాము ఎలా చేసాము అన్నదంతా కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను. ఏదైతే మన ఫస్ట్ ట్రేడ్ ఏదైతే 22,500 కాల్ని మనం ఏ విధంగా తీసుకున్నామో కూడా చూపిస్తాను. దాంట్లో మనకి వచ్చినటువంటి ప్రాఫిట్ ఇది. తర్వాత సెకండ్ కాల్ని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు టార్గెట్ 1.75. తర్వాత మనం మల్టిపుల్ ట్రేడ్స్లో మనం చేసిన తర్వాత మన టార్గెటెడ్ నెట్ రోజుకి రీచ్ అయింది. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హ్యూజ్. ఇది మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం, మనకి ఎలా వస్తుంది ఏంటనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకు చూపించడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం ఏదైతే క్లాస్ కండక్ట్ చేసామో దాంట్లో నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే వాళ్ళు కూడా సింగిల్ ట్రేడ్ చేసినా లేకపోతే డబుల్ ట్రేడ్ చేసినా ఏదైతే వితిన్ 10 o'clockకి లోపల క్లోజ్ చేసుకున్నా మనకి ఏదైతే ఒక 68,000 14,000 లేకపోతే అయితే 58,000 అలా ఇంకా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రివ్యూస్ని పెడుతూ వాళ్ళు ట్రేడ్ చేసిన తర్వాత ఫస్ట్ 1 వీక్ కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అబ్జర్వేషన్ చేయడానికి, ఎక్కడ తీసుకుంటారు ఎక్కడ క్లోజ్ చేస్తారని తెలియడానికి అబ్జర్వ్ చేయడానికి మనం వాళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఆ విధంగా మనకి ఒకళ్ళు 60,000 70,000 20,000 40,000 50,000 ఈ విధంగా ట్రేడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి నెక్స్ట్ 2 days కూడా ఏదైతే మనకి ఫ్రైడే సాటర్డే సండే, ఫ్రైడే ఈజ్ అ బ్రీఫింగ్ సెషన్ అండ్ సాటర్డే సండే ఈజ్ ద ఎగ్జాక్ట్లీ వాట్ ద స్కాల్పింగ్ అన్నది, దాన్ని ఏ విధంగా చేయొచ్చు ఎలా చేయొచ్చు, దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, దాని ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూసి మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం దీన్ని ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకున్నామో మనం ఏదైతే 22,500 మనకి చేయడానికి అవకాశం ఎక్కడి నుంచి ఎలా దొరికింది, మనకి జోన్స్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఏ విధంగా చేస్తాం 1 or 2 times కూడా దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, దాని యొక్క పాయింట్ మనకి ఏ విధంగా ఉంటుంది, దీనికి ఇలా తీసుకునే ముందు దీనికి బేస్ ఉండాలి కాబట్టి ఆ బేస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో, ఆ బేస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా తీసుకుంటామో 22,500 ఆర్ 22,600 ఆల్సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం తీసుకోవడానికి అవకాశం దొరికింది. దాంట్లో మనం ఎటువంటి బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది, ఈ సెటప్స్ని ఎలా చేసుకోవాలి, దాని దగ్గర వేరే అబౌట్స్ని మనం అక్కడి నుంచి మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తే మనకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే 1-on-1 సెషన్ ఏదైతే ఓన్లీ 2 members వీఆర్ అలౌడ్, అండ్ ఆ 2 members కూడా మనం లాస్ట్ 2 weeks బ్యాక్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే చేశారో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకు కూడా నేను కూడా టెలిగ్రామ్లో కూడా మార్నింగ్ సెషన్లో ఫస్ట్ ట్రేడ్ 10 o'clock 10:30 బిలో మనం ఒక ట్రేడ్ వేసి మన డైలీ టార్గెట్ అయినటువంటి 1 lakh మనం తీసిన తర్వాత బోనస్గా మనకి ఏదైనా వస్తే మనం ట్రేడ్ చేస్తుంటాం. ఈ రోజు కూడా మీకు టొరంటో పవర్ కానీ ఎన్ఎల్సి ఇండియాలో కానీ టాటా మోటార్స్ కానీ సీజీ పవర్ కానీ ఇండియన్ హోటల్స్ కానీ ఇట్లా కానీ మార్కెట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ డీటెయిల్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం మీరు ఒక రెగ్యులర్గా మన దగ్గర నుంచి కాల్స్ కానీ తీసుకోవాలనుకుంటే మనం వెరీ యాక్యురేట్గా స్టాక్ ఆప్షన్స్ 100% యాక్యురేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి నిన్నటి రోజున మనకి ఏదైతే మనం చేసామో హాల్ మనం ఏదైతే కాల్ బై చేసామో దానికి సంబంధించి ఈచ్ లాట్ మనకి ఆ విధంగా మనం ట్రేడ్ చేయడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మనం ఏ విధమైనటువంటి ఆ, మనం చేసామన్నది అంతా కూడా అక్కడ డీటెయిల్గా నేను చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా క్యాష్ మార్కెట్లో కూడా గాడ్రేజ్ కానీ ఎంఎండం కానీ మనం ఏ విధంగా ఇచ్చాము ఇవన్నీ కూడా డీటెయిల్గా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు మనకి ఏదైతే మార్కెట్లో మనం డీటెయిల్గా వెళ్తున్నామో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాము. ఏదైతే మనకి టాటా మోటార్స్ ఏదైతే మనకి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందో దాంట్లో మనకి ఎక్కడి నుంచి అక్యుమిలేట్ అవుతుంది, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ దే రెడీ టు మూవ్ సైడ్, అదేవిధంగా టొరంటో పవర్, అదేవిధంగా ఇండియా హోటల్స్, అదేవిధంగా సీజీ పవర్, అదేవిధంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంటున్నాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి ఏ విధంగా అవకాశం దొరుకుతుంది అన్నదంతా కూడా చూసుకుని దాని ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈవినింగ్ మనకి ఏదైతే ఒక వెబినార్ ఉన్నది, ఒక మార్కెట్ ఇంత డౌన్ అయింది కాబట్టి ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, ఆ స్టాక్స్ యొక్క వివరాలు, మీ యొక్క పోర్ట్ఫోలియోని సెట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఒక వెబినార్ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీరు మన దాంట్లో తీసుకుని మీరు ఇమీడియట్గా జాయిన్ అయ్యి దాంట్లో కూడా చేయొచ్చు. లేదా దానికి మనకు నెంబర్ కరెక్ట్ అయినా సరే మనం చెప్తాము ఎక్కడ జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి. దీని కింద కూడా లింక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ట్రేడ్ చేస్తే
జాయిన్ అయినట్టయితే అద్భుతమైన క్లాస్ వినడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ 2 ల్యాక్స్ ఆర్ 5 ల్యాక్స్ ఆర్ 10 ల్యాక్స్ ఉంటే మీరు యొక్క రేంజ్ని ఏ క్లాస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు. స్కాల్పింగ్ చేయాలనుకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్తో చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ గట్ట అన్నీ ఉండి బాగా ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మన యాప్లో కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.